రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి నేను కోరుకున్నా మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? నాకు అర్హత లేకనా? అరే పోచాల శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు. ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? నీతో అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. రాజకీయం అంటే కొందరికి అధికారం, మరికొందరికి ఆస్తుల వేట. కానీ ఆ నిఘంటువుకు సరికొత్త భాష్యం చెప్పిన మనిషి ఆయన. రాజకీయం అంటే జనం కోసం పరితపించే బాధ్యత అని, పదవి అంటే ప్రజల గుండెల్లో సంపాదించుకున్న చోటు అని చాటి చెప్పిన నిలువెత్తు నిదర్శనం తాటిపర్తి జీవన్ రెడ్డి. జగిత్యాల మట్టి మనిషిగా మొదలైన ఈయన ప్రస్థానం అసెంబ్లీలో అజేయ శక్తిగా ఎదిగింది. జగిత్యాల కోటపై ఆయన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. 1983లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం, ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు. 1989, 1996, 1999, 2004 ఎన్నికల్లో వరుస విజయాలతో జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అనే స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్దండులే ఓడిపోతున్న వేళ ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన నాయకుడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన ముఖ్యమంత్రి కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా క్లీన్ ఇమేజ్తో పాలన కొనసాగించిన గొప్ప నాయకుడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురైనా ఆయన నిరుత్సాహపడలేదు. 2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. శాసన మండలిలో విపక్ష గొంతుకగా నిరుద్యోగుల పక్షాన రైతుల వేదనపై ఆయన వినిపించిన గలం యావత్ తెలంగాణను ఆలోచింపజేసింది. ప్రశ్నించే గొంతుకగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. పదవి ఏదైనా, సభ ఏదైనా సబ్జెక్టు ఉన్న నాయకుడిగా జీవన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ విలువలకు ప్రాణం ఇచ్చే చోట విశ్వాసానికి విలువ లేకపోతే 40 ఏళ్ళు ఏ జెండా కోసమైతే పోరాడారో, ఏ పార్టీని కంటికి రెప్పలా కాపాడారో అక్కడే ఆయనకు ప్రాధాన్యత కరువైంది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ దశాబ్దాలుగా నమ్మిన బంటును విస్మరిస్తుంటే ఆ పెద్దాయన మనసు గాయపడింది. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నాకు అర్హత లేకనా? అరే పోచాల శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు వాడేవాడే. ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దక్కని పరిస్థితి, అదే ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? మార్చి 25, 2026 జగిత్యాల చరిత్రలో ఒక మైలురాయి. నేటితో కాంగ్రెస్ అనుబంధానికి కటిఫ్ చెప్పారు జీవన్ రెడ్డి. ఇక త్వరలో కారెక్కబోతున్నారని సమాచారం. అయితే జీవన్ రెడ్డి నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పాలి. పార్టీ మారినా, జెండా మారినా జీవన్ రెడ్డి అనే పేరు వెనుక ఉన్న నిజాయితీ మాత్రం మారదు. జగిత్యాల ప్రజల పట్ల ఉన్న ఆ ప్రేమ తగ్గదు. ఇది ఒక ప్రస్థానానికి ముగింపు కాదు, జగిత్యాల జననేత రాస్తున్న సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. నీతో అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. జీవన్ రెడ్డి నిర్ణయంపై మీ కామెంట్ తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ని వాచ్ చేయండి.